ఫామ్ హౌస్ సీఎం. ఈయన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ సీఎం అని పేరు తెచ్చుకుంటున్నారు. సచివాలయం విషయంలో నాటి సీఎం కేసీఆర్, నేటి సీఎం రేవంత్ రెడ్డి ఒకే బాటలో పయనిస్తున్నారు. సచివాలయానికి రాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ సీఎంగా విమర్శలు ఎదుర్కొనగా, రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ సీఎంగా అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు. సచివాలయంలోకి ప్రజలను, జర్నలిస్టులను అనుమతించే విషయంలోనూ ఇద్దరి తీరు ఒకేలా ఉందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక సచివాలయం బోసిపోవాల్సిందేనా? అన్ని కోట్ల ఖర్చుతో నిర్మించింది చూసి మురవడానికా అని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు. వివిధ శాఖల అధికారులు, కార్యదర్శులు మొదలు మంత్రులు, ముఖ్యమంత్రులు కొలువు తీరేది ఇక్కడే. ఇంతటి కీలకమైన సచివాలయానికి ఓ దశాబ్ద కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రులు దూరంగానే ఉంటున్నారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించుకున్న సచివాలయానికి నాటి సీఎం హోదాలో కేసీఆర్ వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కేసీఆర్ను గడి ముఖ్యమంత్రి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి విమర్శించేవారు. అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా తాను కూడా సచివాలయానికి సందర్శకుడి మాదిరిగానే వచ్చిపోతున్నారు. కాకపోతే కేబినెట్ సమావేశాలు మాత్రం సచివాలయంలో నిర్వహిస్తున్నారు. మిగతా కార్యక్రమాలను మాత్రం రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పోలీస్ కంట్రోల్ రూంలో ఒక ఛాంబర్ ఉంటే ఉండొచ్చు. కానీ రాష్ట్రాన్ని అక్కడి నుంచి నడుపుతామంటే ఎలా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి విషయానికి అధికారులను, ప్రజాప్రతినిధులను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంకు పిలుస్తూ అక్కడి నుంచే రాష్ట్రాన్ని పాలించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. పోలీస్ పహారాలో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారంటూ చెబుతున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని విపక్షంలో ఉన్నప్పుడు చెడ తిట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన చేస్తున్నదేమిటి అని ప్రశ్నిస్తున్నారు. నేడు రేవంత్ రెడ్డి ఓన్ హౌస్ సీఎం అని విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి. తీసుకున్న కేసీఆర్ తొలుత కొన్ని రోజులు సచివాలయానికి వచ్చినా ఆ తర్వాత బంద్ పెట్టారు. వాస్తు దోషాల అనుమానంతోనే ఆయన సచివాలయానికి రాలేదని అప్పట్లో చర్చించుకున్నారు. వాస్తును గట్టిగా నమ్మే కేసీఆర్ ఆ కారణంతోనే పాత సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టించారని చెప్పేవారు ఉన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన బేగంపేట కార్యాలయాన్ని మరింత విస్తరించి ప్రగతి భవన్, ప్రజాభవన్తో పాటు తన నివాసానికి ప్రత్యేక బంగ్లాను కేసీఆర్ నిర్మించుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా ప్రగతి భవన్కే అంకితమైపోయారనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్ అన్నట్టు అప్పట్లో పరిస్థితి తయారైంది. పద్ధతిలో కొత్త సచివాలయం నిర్మించుకున్నారు. నిత్యం దానిని పరిశీలనకు వెళ్లి అవసరమైన మార్పులు, చేర్పులు సూచించేవారు. లోపల పరిస్థితిని పక్కన పెడితే భారీ కోట లాంటి సచివాలయాన్ని అందంగా నిర్మించారు. అయితే సచివాలయంలోకి ఇతరులు, ప్రత్యేకించి మీడియా ప్రవేశించే విషయంలో సమానక్ష ఆంక్షలు విధించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన దగ్గర నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా సచివాలయంలోకి వెళ్లి వార్తలు కవర్ చేసిన మీడియా మొట్టమొదటిసారిగా అంటరానిదయిందన్న విమర్శలొచ్చాయి. అధికారులు విడుదల చేసే ప్రెస్ నోట్లను కవర్ చేయడమే చాలామంది విలేకరులకు సరిపోయేది. లోపల అధికారులతో బాగా సంబంధాలున్నవారికి మాత్రం కొంత వెసులుబాటు లభించేది. ప్రభుత్వ వ్యతిరేక మీడియాగా ముద్రపడితే కనీసం పట్టించుకునే వారు కూడా ఉండేవాళ్లు కాదని, వాళ్లు విడుదల చేసే సమాచారం ఆధారంగా వార్తలు రాసుకోవాలే తప్పించి స్వతంత్రంగా సమాచారం సేకరించే పరిస్థితి ఉండేది కాదని సీనియర్ పాత్రికేయులు చెబుతారు. కొత్త సచివాలయాన్ని ఒక కోటలా అభివర్ణించిన రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. సచివాలయంలోకి మీడియా స్వేచ్ఛగా వచ్చే ఏర్పాట్లు చేస్తానన్నారు. ప్రజలు ఎప్పుడైనా వచ్చి తనను కలవచ్చునని, వినతిపత్రాలు ఇవ్వొచ్చునని తెలిపారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్కు ఉన్న ఇనుప కంచెలు తొలగించారు. సచివాలయంలోకి మీడియాను, ప్రజలను అనుమతించారు. తమకు రేవంత్ పాలనలో స్వేచ్ఛ లభించిందని మురిసిపోయిన జర్నలిస్టులు, ప్రజలు సచివాలయంలోకి వెళ్లి సెల్ఫీలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ అది 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అప్పటిదాకా అక్రిడేషన్ కార్డున్న జర్నలిస్టులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సచివాలయంలోకి వెళ్లే పరిస్థితి ఉన్నా ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేశారని సచివాలయ వార్తలను కవర్ చేసే పలువురు జర్నలిస్టులు చర్చించుకుంటున్నారు. ఇక ప్రజా సమస్యలపై వచ్చేవారు మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు అనుమతి ఉన్నా దానికి సవాలక్ష సమస్యలు, ఎన్నో క్వశ్చన్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీంతో చాలామంది సచివాలయం కాకుండా మరో మార్గం చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏకంగా ఎవరికీ అనుమతి లేని 6వ అంతస్తులోకి మార్చేశారు. ఇక్కడే సీఎస్ ఛాంబర్, సీఎంఓ కార్యదర్శుల ఛాంబర్లు ఉంటాయి. వీటికి ప్రవేశాన్ని నిషేధించడంతో ప్రజలు సీఎంను కలుసుకునే అవకాశం కోల్పోయారు. కనీసం సీఎం ఆఫీసు కార్యదర్శులను కూడా కలిసి తమ సమస్యను చెప్పుకునే అవకాశం పోయిందంటారు. పేరుతో ఒక కంచెను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందని చెబుతారు. 6వ అంతస్తులోకి ప్రవేశాన్ని ఎందుకు నిషేధించారని అడిగితే విజిటర్స్తో తమకు ఇబ్బంది అవుతుందంటూ సీఎం కార్యదర్శులు, సలహాదారులు రానియొద్దన్నారని భద్రతా సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు రావడం లేదని ఒక సీనియర్ అధికారితో మాట్లాడితే భద్రత సరిగ్గా లేదన్న కారణంతో అయి ఉంటుందని వ్యాఖ్యానించారు. సచివాలయంలోకొచ్చే వారిని పూర్తిగా తనిఖీ చేసి అనుమతి ఉంటేనే పంపిస్తారు. అయినా భద్రతా కారణాలేంటంటే సమాధానం రావడం లేదు. దీంతో ప్రజల సమస్యలు పరిష్కరించే ఓపిక లేక వారిని రానియడం లేదా, లేక సందర్శకుల పట్ల యావగింపు ఉన్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు వరకు దాదాపు అందరు ముఖ్యమంత్రులు సచివాలయం నుంచి పనిచేసిన వారే. సందర్శకులకు ప్రత్యేక వేళలు కేటాయించేవారు. నిత్యం సందర్శకులతో సచివాలయం కళకళ్లాడుతుండేది. ఇప్పుడు ఒక కార్పొరేట్ ఆఫీస్గా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో నిత్యం ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి వినతులు స్వీకరించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నారు.